అమ్మాయి, భయపడకుము. నీకీ శాపము కలిగి 1000 పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠంలో నున్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనము కూడా. నీకీ మాఘమాస వ్రతము మించిన మరియొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి కాలజ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించేడివారు. నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననేడి ఆశతో ఉండేడివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు. నీవు చెయ్యనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారం మరలా నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానది తీరము కావున మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములు అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలయందును పాడ్యమి రోజునను నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించున్నట్టులా వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.